జనరల్గా చాలా మంది షార్ట్ క్లాసెస్ ఉంటే బాగుంటుంది అంటూ ఉంటారు. మీరు మాత్రం 200-300కి చెప్తూ ఉంటారు. సో మేనేజ్మెంట్ నుంచి ఎప్పుడు ఇట్లాంటి ట్రబుల్ రాలేదా మీకు? షార్ట్ క్లాస్కి చెప్పండి. ఇనీషియల్గా చాలా వచ్చేది, లైక్ 60 మెంబర్స్కి చెప్పండి, 40 మెంబర్స్కి అయితే ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది, మీకు తెలుస్తుంది ఇదేమి మాస్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కాదు, మీరు అంతమందిని కూర్చోబెట్టి చెప్తామంటే అంటే ఇనీషియలీ విష్ టు టెల్ దెమ్, సార్ ఒక రోజు చూడండి, మీరు కూడా ఉండండి. ఇఫ్ ఈవెన్ సింగిల్ క్యాండిడేట్ సే దట్ సార్ మేము ఫాలో అవుతలేము, మాకు ఇంతమందిలో కూర్చోలేకపోతున్నాము అంటే we will do that for 60 also, but one day చూడండి, అదర్వైజ్ we will leave from your college అని చెప్పి స్టార్ట్ చేసినాం. బికాజ్ అది ఏందో తెలియదు కానీ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఆల్ 200 people pay attention and the major reason is we both are ఒకటే టీం. మాకు 10 members టీం లేదు, సో దట్ వీ కెన్ స్ప్లిట్ దెమ్ ఇంటూ 60 and send a trainer and ask them to train. మేము ఇద్దరమే చెప్తాం, ఎన్ని కాలేజీలు చెప్పినా మా చేతనైన కాలేజీలు మేము ఇద్దరం చెప్పుకుంటాం. If we restrict ourselves to 60 and 40, maybe the effectiveness will be 5%, 10% high. మొత్తం మేము ఇయర్లో కలిపి 4-5 వేల మందికి చెప్తామేమో అంతే. అదర్వైజ్ అందుకే ఇప్పుడు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయబుద్ధి అవుతుంది, బికాజ్ ఎక్కడెక్కడో ఊర్లలో ఉంటున్నారు వాళ్ళకు. అండ్ ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ గివింగ్ అవే ద సబ్జెక్ట్. ఐఎమ్ నోవేర్. నాకు అది అసలు చాలామంది అంటారు నీ సబ్జెక్ట్ అంతా అయిపోతుంది, ఎట్లా బతుకుతావు అని. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్. ఐ నో నాకు అడవిలో వదిలేసినా బతకగలననే ధైర్యం ఉంటుంది వెన్ ఇట్స్ యూస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్. ఐఎమ్ రెడీ టు గివ్. కానీ అంటే ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ నాకు ఇదొక్కటి నేను అప్సెట్ అవుతుంటా. లైక్ ఇఫ్ ఇట్ ఇస్ అ యూట్యూబ్ ఛానల్ అండ్ యూ స్టార్ట్ ఎ మెంబర్షిప్, పీపుల్ ఆర్ నాట్ రెడీ. ఐ డోంట్ నో, అంటే సి దే ఆర్ నాట్ రెడీ టు పే 20 రూపీస్, 29 రూపీస్, 39 రూపీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పర్ మంత్. ఆ మెంబర్షిప్ తీసుకోవడానికి కూడా రెడీ లేరు. ద పీపుల్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్ హియర్. కమర్షియల్ అయిపోయిండు. ఇట్స్ అబౌట్ ద ప్లాట్ఫామ్ ఆల్సో సార్. అంటే మీరు అమెజాన్కి, నెట్ఫ్లిక్స్కి డబ్బులు కట్టడానికి రెడీగా ఉంటారు. అంటే యూట్యూబ్కి కట్టరు, ఎందుకంటే యూట్యూబ్ రావడమే అందరికీ ఫ్రీ యాక్సెస్. సేమ్ లైక్ జియో కైండ్ ఆఫ్. సో ఆ ప్లాట్ఫామ్ వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బట్ yes, that point is completely correct. అంటే ఇప్పుడు when I organize 14th and 15th of this month, this Saturday Sunday I have a program, a 2-day 16-hour workshop, and I'm with some other organization, we are doing it. They have asked us to do it. And they have put some fee of 600 rupees per candidate. And then again criticism started saying that oh ఫ్రీగా స్టార్ట్ చేసి ఇప్పుడు డబ్బులకు. వాళ్ళు ఏ పని ఫ్రీగా చేయరు. మనము అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ, ఇట్స్ అబౌట్ రెస్పెక్టింగ్ మనీ వాల్యూ. నీకు అంటే ఏమంటారు తెలుసా, నాకు అబ్బా ఇంత రేటు పెట్టినావా అంటారు. కంపేర్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ హయ్యర్. యూ గో టు ఏ స్పా, they take some 8,000 rupees for 1 hour, and I am taking some 50 rupees for say 20 hours. కమర్షియల్ అయిపోయినావు అంటే దానికి కడతావు, దీనికి కట్టవు. సి ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్, నాకు 1000 rupees per స్టూడెంట్ ఛార్జ్ చేస్తాం మేము 36 అవర్స్కి. చాలా కాస్ట్లీ అంటారు. దీంతో కంపేర్ చేసి కాస్ట్లీ అంటున్నావు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఆర్ యూ వరీడ్ అబౌట్ మై ఇన్కమ్ అండ్ సేయింగ్ దట్ ఐ టీచ్ 200 స్టూడెంట్స్ అండ్ ఐ గెట్ 2 lakhs for 1 week? నాకు 2 lakhs 1 week వస్తేనే నువ్వు కాస్ట్లీ అంటున్నావా? ఆర్ నీకు 1000 రూపీస్ ఎఫర్ట్ చేయలేవా? ఎఫర్ట్ చేయలేనప్పుడు నువ్వు 1000 రూపీస్, నీకు ఏదైనా జ్వరం వస్తే, టైఫాయిడ్ ఏదో వస్తే హాస్పిటల్ పోయి ఎఫర్ట్ చేస్తావు. నువ్వు 1000 రూపీస్ ఏదైనా పెళ్ళికి పోతే కవర్లో పెట్టి ఇవ్వడానికి ఎఫర్ట్ చేస్తావు. నీ ఫ్యూచర్ కోసం నువ్వు 36 hours ఒక దగ్గర కూర్చొని ఒక సబ్జెక్ట్ నీ లైఫ్ చేంజింగ్ థింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు యు ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. అంటే మై క్వశ్చన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్, నేను కూడా క్వశ్చన్ చేసుకుంటున్నా. ఎక్స్పెన్సివ్ అట్టి పండ్లు 50 రూపాయలు డజన్ అంటే ఎక్స్పెన్సివ్ అంటున్నావు. అంటే వాట్స్ ఇట్ ఆల్ అబౌట్? అంటే నువ్వు ఒకదానికి ఒక రేట్ ఫిక్స్ చేస్తావా? ఇట్స్ నాట్ ఆ కైండ్ కాదు కదా. గోల్డ్ ఇంతే ఉంటుంది, నువ్వు పెడుతున్నావు కదా 30-40 వేలు. దేన్ని కంపేర్ చేసి ఎక్స్పెన్సివ్ అంటున్నావు? అంటే నీ వాల్యూ ఎంత నువ్వు డిసైడ్ చేస్తున్నావా? నా వాల్యూ ఎంతనో డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరు అని నేను అడుగుతా. సో మై ప్రాబ్లమ్ ఈజ్, మేము బుక్స్ రిలీజ్ చేసినాం. 500 రూపీస్ ఒక బుక్ పెట్టినాం. 25 pages ఉంటాయి. 500 రూపీస్ 25 pages ఉంటాయి బుక్లో. 500 రూపీస్ పర్ బుక్ అమెజాన్లో సేల్ అవుతూనే ఉంటాయి. కొందరు కమెంట్ చేస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు. 20 pagesకి 500 రూపాయల ఏమనుకుంటున్నారు? జిరాక్స్ చేపిస్తే 10 రూపాయలకు వస్తాయి అంటారు. నేను 20 పేజీలకు 500 పెట్టలే. నా 10 ఏళ్ళు కష్టపడి రాసిన బుక్కు ఒక్కొక్క అక్షరానికి నేను 500 పెట్టుకుని నా ఇష్టం అది అంట. నేను నీకు కొనుమని బలవంత పెడతాను, నువ్వు కొంటలేదు, నీ ఇష్టం అది. సో యు ఆర్ నో వన్ టు టెల్ మీ వాట్ ప్రైస్ ఐ హ్యావ్ టు బట్. ఐ విల్ పుట్ 5,000, నా ఇష్టం. లేదని ఫ్రీగా ఇస్తాను, నా ఇష్టం అది. సో నాకు ఈ మైండ్ సెట్ మార్చబుద్ధి అవుతుంటుంది. నాకు ఐ వాంట్ టు చేంజ్ దిస్ మైండ్ సెట్.
ఆఫ్ రేటింగ్ పీపుల్. మనకు వస్తుంది కదా, అరే వానికి 1,00,000 రూపాయలు ఇస్తారంటారా సినిమాకు. ఫస్ట్ థింగ్ వాడు అనడమే తప్పు. 1,00,000 రూపాయలు సినిమాకి ఇస్తారంట, అరే ఏంద్రా 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు అంటారా, రెమ్యునరేషన్ 1,00,00,000 రూపాయలు. నీకేమవుతుంది? గవర్నమెంట్ శాలరీస్ పెరిగితే ఫస్ట్ వచ్చే డైలాగు, గవర్నమెంట్ జాబ్ కానోడు బా 40,000 ఉన్నది 80,000 అయిందంట శాలరీ. డ్రైవర్కి 50,000. ఎందుకు డ్రైవర్కి? అదెందుకు నీకు బాధ ఎందుకు? 50,000 అయింది. పెళ్ళికి పోయినాం మేము, పెళ్ళిళ్ళ అంటున్నారు ఫుల్ ఫేమ్ వచ్చింది మీకు, ఫుల్ ఫేమ్ వచ్చిందని సంతోషంగా అంటలేరు మా ఊరోళ్ళు, బాధగా అంటున్నారు మీకు ఫుల్ ఫేమ్ వచ్చింది అని బాధపడుతున్నారు. బాధ చాలా నాకు ఇరిటేట్ చేస్తున్నా. సీరియస్గా శాలరీస్ పెరిగినాయంటే ఆర్టీసీ డ్రైవర్లకు ఇంత అంట, వాళ్ళకి వాళ్ళ లైఫ్. కోహ్లీ ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెడితే కోట్లు ఇస్తారంట. అరే వాళ్ళకు లాటరీ తగిలింది, వాళ్ళ భూమి 5 లక్షలు ఉన్నది 50 లక్షలు పోయింది. అంటే అయ్యో ఫీలింగ్ ఎందుకు అని మా చెక్ ఇస్తుంటారు, వెన్ వి టేక్ ది చెక్, ఏం తీసుకుంటారు మీరు ఇన్ని పైసలు అని మాకు అడుగుతారు, మీకు ఎందుకు ఇన్ని డబ్బులు, ఏం తీసుకుంటారు అని అడుగుతారు. గంటకింత వస్తుందా అని బాధపడతా. అంటే నాకు అది ఇప్పటికీ అర్థం కాని విషయం. నాకు అది అంటే హూ ఆర్ యూ టు రేట్ మీ అనిపిస్తుంది. నాకు నా రేట్ డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరు అనిపిస్తుంది. మస్తు హేట్రెడ్ అది నాకు. అంటే నాకు చాలా ఇబ్బంది పెట్టే విషయం అది. Like and subscribe Eagle Media Works.